ఇంట్లో గబ్బిలం దూరినా ఊళ్ళోకి గబ్బిలం వచ్చినా అదేదో అపశకునంగా భావిస్తారు. అయితే ఈ అపశకునం అనేది మూఢనమ్మకమని చాలా దఫాలు పండితులు కూడా చెప్పారు. గబ్బిలం సహజంగా కొండ గుహల్లోనూ పాడుపడ్డ ఇళ్లల్లోనూ మారుమూల చీకటి ప్రదేశాల్లోనూ నివసిస్తుంది. కాబట్టి గబ్బిలం దూరితే ఇల్లు శిథిలమైపోతుందని, గబ్బిలం వచ్చిన గ్రామం నాశనమైపోతుందని పొరపాటున భావిస్తారు. అయితే గబ్బిలం రాకను పవిత్రంగా భావించి ఆహ్వానించే గ్రామాలు చాలా వరకు ఉన్నాయి. ఈ గబ్బిలాల వల్లనే తమ గ్రామం బాగుందని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. పొదలకూరు మండలం మర్రిపల్లి గ్రామంలో వేలాది గబ్బిలాలు ఆ ఊర్లో రామాలయం ఎదురుగా ఉన్న చింత చెట్టుపైనే కాపురం పెట్టేశాయి. అందరూ అనుకుంటున్నట్టు గబ్బిలం పక్షి కాదు. ఎందుకంటే గబ్బిలం గుడ్లు పెట్టదు, గుడ్లు పొదగదు. గబ్బిలం పిల్లల్ని కంటుంది, పాలు ఇస్తుంది. అందువల్ల దీన్ని క్షీరద జాతికి చెందిన జీవిగా పరిగణిస్తారు. ఈ చింత చెట్టును చూడండి, ఎన్ని గబ్బిలాలు వేలాడుతున్నాయో. ఎదురుగా రాములవారి మందిరం పూజారి కూడా ఈ గబ్బిలాలని తమ గ్రామంలో పవిత్రంగానే భావిస్తున్నామని చెప్పారు. రాత్రైతే ఆహారం కోసం అడవి బాట పట్టే గబ్బిలాలు తెల్లవారుజామునే ఊళ్ళోకి వచ్చేసి చెట్టు మీద వేలాడుతూ ఉంటాయి. శబ్దాలు చేస్తూ అటు ఇటు ఎగురుతూ సందడి చేస్తూ ఉంటాయి. కొన్ని తరాలుగా ఆ చెట్టే గబ్బిలాల నివాసం. వీటి అరుపులు ఎంత భీకరంగా ఉన్నా, వాటి రెక్కల చప్పుడు ఎంత శబ్దం వచ్చినా గ్రామస్తులు మాత్రం వాటిని ఆనందంగానే చూస్తుంటారు. ఈ గబ్బిలాలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచుతాయని, ఇవి ఉండడం వల్ల గ్రామానికి మంచిదని గ్రామస్తులు చెప్తున్నారు.